షెడ్కి అయితే వెళ్ళిపోతాం. కొంచెంసేపు సైకిల్ తొక్కడం, కొంచెంసేపు ఇలా వాకింగ్ చేసామంటే కాళ్ళు కూడా ఫ్రీ అవుతాయి, లేదంటే కాళ్ళు పట్టేసినట్టు ఉంటాయి అన్నమాట. సైక్లింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు, చాలా కష్టం. ఎవరో కూడా ట్రై చేయకండి. గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రైట్ నో మనం అయితే యానం నుంచి నరసాపురం అయితే సైక్లింగ్ అయితే డే 1 స్టార్ట్ చేసాం. చూద్దాం ఎంతవరకు వెళ్తుందో ఏంటో. ప్రస్తుతానికి అయితే మనం ఇప్పుడే జస్ట్ యానం అయితే స్టార్ట్ అయ్యాం. యానంలో అయితే ఉన్నాం అనమాట. యానం బైపాస్లో అయితే ఉన్నాం. చూద్దాం డే 1లో ఎన్ని కిలోమీటర్లు అయితే మనం రీచ్ అవుతామో చూద్దాం. ఎంత టైంలో వెళ్తాము ఇప్పుడు సైకిల్. అక్కడ చూడండి, ఒంగోలు, బాపట్ల, మచిలీపట్నం, నరసాపురం, పాలకొల్లు, అమలాపురం. మనం ఇప్పుడైతే యానం బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాము. కరెక్ట్గా రోడ్డు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. మీ ప్రయాణం తాలూకు గమ్యం మీ ఇల్లే కావాలి, వేరేది కాకూడదని ఆశిస్తున్నాము. ఇది వచ్చి మనకి బ్రిడ్జి దాటిన తర్వాత ఆంజనేయ స్టాచ్యూ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అనుకోండి సైకిల్ మీద అయితే వెళ్తున్నాను, చూడండి. అనుకోండి ప్రూఫ్ గురించి వీడియో తీసాను అన్నమాట. ఇది సైకిల్ అయితే ప్రస్తుతానికి నవరత్నాల ప్యాకెట్ వేస్తాం. ఫ్రీగా అయితే వెళ్ళట్లేదు సైకిల్. మళ్ళీ మనమైతే ఫస్ట్ టోల్గేట్ అయితే రీచ్ అవుతున్నాం. యానం నుంచి స్టార్ట్ అయిన తర్వాత మన ఫస్ట్ టోల్గేట్ అనమాట ఇది. ఇక్కడ నుంచి అయితే మనకి అమలాపురం 13 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది డెస్టినేషన్. అక్కడ కనిపిస్తున్న వై జంక్షన్ నుంచి అయితే మనం రైట్ అయితే తీసుకోవాలి, ఎందుకంటే అమలాపురం అయితే వెళ్తుంది. లెఫ్ట్ తీసుకుంటే కనుక ముమ్మిడివరం అయితే వెళ్తాం. మనం బైపాస్ నుంచి అయితే వెళ్ళిపోదాం రైట్ తీసుకుంటాం. మనకి అక్కడ నుంచి అమలాపురం 12 కిలోమీటర్లు, నరసాపురం 59 కిలోమీటర్లు, మచిలీపట్నం 142 కిలోమీటర్లు అయితే వస్తుంది నుంచి అయితే. మన అమలాపురం చేరుకోవడానికి ఇంకా 12 కిలోమీటర్లు అయితే ఉంది. 12 కిలోమీటర్లు ఎంతసేపులో చేరుకుందాం ట్రై చేద్దాం. మేమైతే 9:45 అయ్యింది. మన యానంలో 8 గంటలకి అయితే బయలుదేరాం. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేసరికి 1:30 అయితే పట్టింది. చూద్దాం మన డెస్టినేషన్కి వెళ్ళేటప్పటికి ఎంత టైం పడుతుంది ఏంటో చూద్దాం. అక్కడ చూస్తేనేమో అమలాపురం 12 కిలోమీటర్లు అయితే మ్యాక్సిమం చేశారు. ఇక్కడికి వచ్చేటప్పటికి 9 కిలోమీటర్స్. అమ్మో బాబాయ్, అప్పుడు 3 కిలోమీటర్లు తొక్కేసాం మనం. ఇదిగోండి చూడండి, ఒంగోలు 302 కిలోమీటర్లు, నరసాపురం అమలాపురం 9 కిలోమీటర్లు. మనమైతే చాలాసేపు అయితే సైకిల్ తొక్క అలసిపోయాం. సైకిల్ కూడా చాలాసేపు తొక్కకూడదు, ఎందుకంటే కాళ్ళు పట్ల వచ్చేది అనమాట. కొంచెంసేపు నడవాలి, కొంచెంసేపు సైకిల్ తొక్కాలన్నమాట. ఇంకా సైకిల్ తొక్కామంటే కనుక మనం షెడ్కి అయితే వెళ్ళిపోతాం. కొంచెంసేపు సైకిల్ తొక్కడం, కొంచెంసేపు ఇలా వాకింగ్ చేసామంటే కాళ్ళు కూడా ఫ్రీ అవుతాయి, లేదంటే కాళ్ళు పట్టేసినట్టు ఉంటాయి అన్నమాట. సైక్లింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు, చాలా కష్టం. ఎవరో కూడా ట్రై చేయకండి. ఈ బ్రేక్ అయితే ఆగామన్నమాట. మనం తొక్కి ఆవేశం అయితే వచ్చేస్తుంది. గొంతు కూడా కొంచెం డ్యామేజ్ అయింది అన్నమాట. మొన్న చల్లో తిరిగేసాం, దానివల్ల కొంచెం టీ అయితే తాగుతున్నాను, మిరియాల టీ. గొంతు ఏమన్నా రికవర్ అవుతామో టీ అయితే తాగుతున్నాను. ఫైనల్ అయితే అమలాపురం 2 కిలోమీటర్లు, నరసాపురం 49 కిలోమీటర్లు అయితే వచ్చాం మనము. ఇంకా నరసాపురం 49 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే మనం అమలాపురం ఊళ్ళోకి అయితే వెళ్తాం. మనం స్ట్రైట్ తీసుకొని హైవే నుంచి అయితే వెళ్ళిపోతాం. ఏంటంటే ఇలాగ వెళ్తే లాంగ్ ఎక్కువ వస్తుంది, ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుంది. మనం అయితే జర్నీ సాగదు ముందుకి. సో అందుకే మనం డైరెక్ట్ హైవే మీద అయితే కొట్టేద్దాం. ఇంకోండి ఇక్కడ నుంచి మనం రైట్ వెళ్తే అమలాపురం ఊళ్ళోకి వెళ్తాం. మనం అలా స్ట్రైట్ అయితే వెళ్ళిపోదాం. ఈ బైపాస్ కొత్తగా అయితే వేసారు. ఈ బైపాస్ మీద వెళ్తే ట్రాఫిక్ కూడా కొంచెం మనకి ఉండదు, అసలు ఉండదు. ఊళ్ళోంచి వెళ్ళమంటే మనం చాలా ఇబ్బంది అయితే పడతాం అన్నమాట. బస్సులు, లారీలు అవన్నీ. ఇప్పుడు ఏంటంటే హైవే వేసాక ఊళ్ళో ట్రాఫిక్ అయితే బాగా తగ్గింది.
మనమైతే అది స్ట్రైట్ కనబడుతుంది చూసారా ర్యాంప్, అదైతే ఎక్కించాలన్నమాట ఇప్పుడు. అమ్మమ్మ మామూలుగా అయితే లేదనమాట. కోనసీమలోకి అయితే ఎంటర్ అయ్యాం. ఇదిగోండి కోనసీమలోకి వచ్చామంటే కనుక మనకి చుట్టూరా కొబ్బరి తోటలే ఉంటాయన్నమాట. మొత్తం అంతా కొబ్బరి. ఇదిగోండి ఎక్కడ చూసినా కొబ్బరి తోటలు అయితే ఉంటాయన్నమాట. ఇదిగోండి మొత్తం మనం బ్రిడ్జ్ అయితే ఎక్కుతున్నాం అనమాట. ఎక్కువ శాతం మనం నడవడానికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నాం అనమాట. అదిగోండి చూడండి, ఇంకా చాలా ఎత్తు అయితే ఎక్కదు చూడండి. కానీ ఈరోజు మనకి ప్లస్ ఏంటంటే ఎండ అయితే లేదనమాట. ఎండ ఉంది కానీ బాగా తక్కువ ఉందన్నమాట. ఇన్నాళ్ళు అయితే నిన్నైతే ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. ఈరోజు అయితే ఎండ అస్సలు లేదు. మన గురించేనేమో. ఫైనల్లీ మనం అమలాపురం బైపాస్ ఎండింగ్కి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే మళ్ళీ అమలాపురం వెళ్తాం. ఇదిగోండి రాజోలు, నరసాపురం, మచిలీపట్నం, ఒంగోలు. వాటర్ స్కూల్ బ్రిడ్జ్ అయితే ఎక్కుతున్నాం. ఇక్కడ నుంచి రైట్ వెళ్తే రావులపాలెం వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి మనం ఇలా స్ట్రైట్ వెళ్తే మన డెస్టినేషన్ నరసాపూర్ అయితే చేరుకుంటాం అనమాట. వాటర్ స్కూల్ బ్రిడ్జ్ సెంటర్లో అయితే ఉన్నాం మనం. అదిగోండి నరసాపూర్ నుంచి కోటిపల్లి వెళ్ళే రైల్వేలు అనమాట. పిల్లర్ నెంబర్ 6, 7, 8 దగ్గర అయితే మనం ఉన్నాం. అదిగోండి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో అయితే ఉందన్నమాట బ్రిడ్జ్ అది. మనకి ఇక్కడ నుంచి అప్పనపల్లి 3 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఇక్కడ ఈ సెంటర్ నుంచి రైడ్ అయితే తీసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట. ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్న ఆర్చ్ ఉంది కదా, ఆర్చ్ నుంచి లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. అప్పనపల్లి వెళ్ళాలంటే మనకి ఇక్కడ చూడండి 2 ఒంట్లు అయితే మనకి ఎదురైనాయి అనమాట. పాపం ఇవి కూడా నడిచి వచ్చి అలసిపోయినట్టు ఉన్నాయి. ఇక్కడైతే నుంచున్నాయి అనమాట అవి. మనకి ఇక్కడ నుంచి రాజోలు అయితే 10 కిలోమీటర్స్ అయితే డెస్టినేషన్ అయితే చూపిస్తున్నాడు. చూద్దాం ఎంత టైంలో అయితే మనం వెళ్ళగలం. మనమైతే నగరం ఓఎన్జీసీ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇదిగోండి మన రైట్ సైడ్లో కనబడేది ఓఎన్జీసీ అనమాట. అది చూడండి, ఇది ఓఎన్జీసీ ఎంట్రన్స్ గేట్ అనమాట. ఇది మనం ఇప్పుడైతే తాటిపాక జంక్షన్కి అయితే రీచ్ అవుతాం అనమాట. ఇక్కడ నుంచి మనం రైట్ వెళ్తే జగన్పేట, అంబాజీపేట, అమలాపురం అయితే మనం వెళ్తాం అనమాట రూటు. ఇన్నాళ్ళు పాసర్లపూడి బ్రిడ్జ్ లేనప్పుడు ఇలాగే వెళ్ళేవారు అనమాట. మొత్తం రౌండ్ అంతా తిరిగి వెళ్తుంది అనమాట. మనం తాటిపాక జంక్షన్లోకి వెళ్ళకుండా కూడా ఇక్కడి నుంచి అయితే ఈ రైట్ సైడ్ నుంచి అయితే మనం వెళ్ళిపోవచ్చు అనమాట. గన్నవరం, అంబాజీపేట, అమలాపురం అయితే ఇలా వెళ్ళిపోవచ్చు అనమాట. డైరెక్ట్గా సెంటర్ నుంచి వెళ్ళకంటే ఇలా వెళ్ళిపోవచ్చు అనమాట. మనం రాజోలు ఎస్కారు దగ్గరికి అయితే వచ్చాము. మన రైట్ సైడ్లో కనబడుతుంది చూసారా, ఇదైతే రాజోలు బస్ స్టాప్ అనమాట. ఇది మనమైతే ఇంకా 21 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. టైం వచ్చి మనకి 1:05 అయితే అవుతుంది. మన లెఫ్ట్ సైడ్లో టెంపుల్ అయితే కనిపిస్తుంది చూసారా, అదైతే పొంతల ముస్లిం గుడి అంటారనమాట. ఇది మనకి ఇక్కడ నుంచి అంతర్వేది అయితే 24 కిలోమీటర్లు, పాలకొల్లు ఏమో 18 కిలోమీటర్లు అయితే డెస్టినేషన్ అయితే ఉంది. మెయిన్ రోడ్ అయితే కనబడుతుంది చూసారు, అదైతే కొత్త బైపాస్ రోడ్ అనమాట. ఇంక ఇది రాజులు అయితే టచ్ డైరెక్ట్గా బార్డర్ స్కూల్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళిపోద్ది అనమాట డైరెక్ట్గా. కొత్త రోడ్ ఇంకా ఓపెన్ అయితే చేయలేదు. పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. మనం సైకిల్ తొక్కలేక ఇంకా నడిపిస్తున్నాను. మామూలుగా అయితే రావట్లేదు, కాళ్ళ నొప్పులు. స్ట్రైట్కి వెళ్తే అంతర్వేది వెళ్ళిపోతాం మనం. రైట్ అయితే తీసుకోవాలి. రైట్ తీసుకుంటే మన నర్సాపూర్ అయితే ఎత్తిక్కింతలా పోతున్నాం బావు. రైట్ సైడ్ వెళ్తే దిండి రిసార్ట్స్కి అయితే వెళ్తాం. ఇక బైక్ వస్తుంది చూసారు, ఆ వేలో అయితే దిండి రిసార్ట్స్కి అయితే వెళ్తాం అనమాట. స్ట్రైట్గా వెళ్ళాలి. దిండి రిసార్ట్స్కి వెళ్దాం అనుకున్నాం కానీ మనకు ఓపిక లేదు. ఇంకా
ఇంక టైం వచ్చి 2 అయితే దాడుతుంది. ఎక్కడ కూడా ఆగలేదు, ఆగకుండా జాయిగా తొక్కుని నడుచుకుంటా రాబోతుకి ఇంకా ఫైనల్లీ చించినాడు అయితే రీచ్ అవుతున్నాను. ఇంకా చించినాడు బ్రిడ్జ్ దగ్గరికి ఇంకా 5 కిలోమీటర్స్ ఎంత ఉంది. తొక్కలేకపోతున్నాను, పిక్కల నొప్పి అయితే వచ్చేస్తున్నాయి ఫుల్గానే. ఇంటి దగ్గర నుంచి ఫోన్ అయితే వచ్చింది, మా అమ్మ ఫుల్గా డోస్ ఫోన్ చేసి బుర్రగట్ట పోయిందా ఏంటని. ఇవన్నీ ఇంకా పట్టించుకోకూడదు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. నేను బ్రిడ్జికి అయితే రీచ్ అయిపోయాను, ఎక్కిస్తున్నాను. ఎక్కించలేకపోతున్నాను. ఇంకా చించినాడు బ్రిడ్జ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం ఫైనల్లీ. చూపిస్తాను చూడండి, చాలా ఆవేశం వస్తుంది. ఇదిగోండి, ఇది నేను ఉన్నది చించినాడు బ్రిడ్జ్ అనమాట. ఇదిగోండి చూడండి, బ్రిడ్జ్ అయితే సెంటర్కి వచ్చాం మనం. అదిగోండి బ్రిడ్జ్ నెంబర్ 2 అనమాట. 2 అంటే మనం పాసల్పూడి దగ్గర ఒక బ్రిడ్జ్ చూసాం కదా, రైల్వే బ్రిడ్జ్. ఇది నెంబర్ 2 అనమాట. కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఇవన్నీ. మీకు దిండి రిసార్ట్స్ కూడా చూపిస్తాను, ఈ పక్కనే అనమాట దిండి రిసార్ట్స్ కూడా. మనకి ఇంకా ఇక్కడ నుంచి నర్సాపూర్ 16 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది మనకి. జాయిగా వెళ్దాం. మా అమ్మ అయితే దొబ్బింది అన్నాను కదా, మా తమ్ముని అయితే పంపించేసింది. అదిగోండి వాడేవాడు, నేను షాక్. అదిగోండి అదే దీన్ని రిసార్ట్స్ అండి. మా అమ్మ దొబ్బింది అన్నాను కదా, వీడిని పంపించింది తీసుకొని వచ్చామని. మనం ఇక్కడి నుంచి 16 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి. ఇంకా మనం తొక్కలేం కూడా. ఇంక బండి ఎక్కేసి అయితే నేను వెళ్ళిపోతాను. ఇంకా ఆవేశం వచ్చింది పొద్దున్న నుంచి, మనం తొక్కి కూడా నీరసం వచ్చింది. అదిగోండి అక్కడ కనిపిస్తుంది చూడండి, అదే దిన్ని రిసార్ట్స్ అనమాట. మళ్ళీ ఇంకో రోజు ఒక బ్లాగ్ అయితే తీద్దాం మనం. సో బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సైనింగ్ ఆఫ్, బాబాయ్. గురించేనేమో వర్షం పడిపోతుంది, బతికిపోయన్నా మా వర్షంలో చుట్టుకోకుండా.